బలము ఇచ్చినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సయ్యానా హృదయ స్పందన నీవే కదా యేసయ్యానా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేని నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేని నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే యుగ యుగాల తలపు మది నిండెనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయెని నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయెని నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయెనే నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయెనే నీ సన్నిధి పాచిక బయలాయెనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము
నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని. యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు ఐగుప్తును విడచినట్టి అరణ్యవాసులై ధరలో నివాసములేదిలలోన నేత్రాలు కానాను. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన ద్వారా పోవలసి మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా
నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శుద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. సియోను మార్గములో పలు శోధనలు రాగా, మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి.
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పరిశుద్ధుడా, జీవము గల దేవా, నీతిమంతుడా, నీకు వందనాలు నా తండ్రి. ఈ పరిశుద్ధ దినంలో నా దేవా, మేమందరం నీ సన్నిధానంలో కూడి పరిశుద్ధంగా ఇంతవరకు నీ పాటలతో నీ మహిమపరిచి నా తండ్రి నీ మాటల కొరకు ఎదురు చూస్తుంటుండగా మీరు ఏ వాక్యం అయితే సిద్ధపరిచి ఉంచారో ఆ వాక్యమును మా జీవితాలలో వెలిగించి ఆ వాక్యానుసారంగానే జీవించి నీ యొక్క సన్నిధానంలో చేర్చుకొని గొప్ప రాజ్యం స్థాపించుకునే భాగ్యమును మీరు మాకు దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన ఆరాధన మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాను నా తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి యెషయా గ్రంథములో ఉన్నటి మాటలను చదువుకున్నాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం మాత్రం చదువుకున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచూ ఉన్నాను. చాలు. దేవుని స్తుతించుట అనే అంశం మీద ఈ శుభదినములో, ఈ విశ్రాంతి దినములో, ప్రభు లేచిన దినము,
ప్రభు సమాధిని ఓడించిన దినము. ఒకటి మనము గమనించాలి, ఆ భూమి మీద ఉన్న సర్వ ప్రజల కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క విషయము చాలా ఘోరంగా చూశారు. కారణం ఏమిటి అంటే ఆయన దేవుని కుమారుడు అని తెలిసినందుకు, దైవ కుమారుడుగా వచ్చి ఉన్నాడు అని. అయితే ఆయన కూడా ఒక మనిషి రీతిగా మానవ యొక్క శరీరంలో ఉన్నాడు ఆయన అని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన విషయంలో గమనించి ఆయన సమాధిలో నుండి కూడా లేవలేని స్థితి అన్నట్టుగా భూమి మీద ఉన్న భూరాజులైతేనేమి, పిలాతు రాజు దగ్గర నుండి మొదలుకొని హేరోదు రాజు వరకైతేనేమి, ఇక అన్నీ ఆయన జయించినప్పుడు శిలువ మరణము అనేది భయంకరమైనది. అది ఎవరికి వేయబడలే. ఒకే ఒక యేసుక్రీస్తుకు మాత్రమే శిలువ వేయడము, కొట్టడము, తర్వాత ఆయనను సమాధికి తీసుకొని పోవటము, సమాధిలో పెట్టడం జరిగింది. సమాధిలో నుండి ఇంకా రాలేడు అని చెప్పి అనుకున్నారు చాలామంది. సమాధిని చేయబడినప్పుడు ఎవరు కూడా సమాధిలో నుండి లేచి వచ్చిన చరిత్ర ఆ దినాల్లో కూడా లేదు. అయితే యేసు ప్రభు ఎలాగూ లేచిపోతాడు అని చెప్పి అక్కడ బంట్రోతులను కూడా కావిలి పెట్టారు. వారు కూడా రాత్రంతా కూడా సమాధి దగ్గర, యేసు ప్రభు సమాధి దగ్గర కావిలి కాయడం జరిగింది. అయితే దేవుడు మాట తప్పని వాడు, ఆయన సజీవుడు. ఆయన ఆల్రెడీగా ఆయన సమాధి చేయబడినను చేయబడకపోయినప్పటికైనా కూడా దేవుడు సజీవుడు, అంటే నిరంతరం జీవించే దేవాది దేవుడు. ఆయన సజీవుడు కనుక అన్నీ కూడా ఆయన వశంలోనే ఉంటాయి. మరణము కానీ తర్వాత ఏదైనప్పటికైనా ఆయన చేతిలో ఉంటుంది. ఆయనకు చేతకాని పద్ధతి అంటూ ఏ ఒక్కటి లేదు. ఈ సృష్టి అంతా కూడా దేవుని ద్వారా సృష్టింపబడింది కనుక సృష్టిలో దేవుని యొక్క మహిమను చూపడానికి ఆయన వెనుకాడడు. అయితే మూడవ దినమున ఆయన లేస్తాడు అని చెప్పి భయంకరంగా ఆయన సమాధికి కాపలా పెట్టారు. ఇక్కడైనా ఓడిపోతాడేమో అన్నట్టు. దెబ్బలు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఎవరిని ఏమనలేదు. భయంకరంగా ఆయనని హింసించినప్పటికీ కూడా ఏమనలేదు. ఇక సమాధిలోకి వెళ్ళాడు. ఇది సామాన్యమైన పని కాదు. అనేకులు సమాధి చేయబడినారు కానీ లేవలేదు కదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన మూడవ దినం సజీవుడుగా లేచి వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పారు. ఎవరు వచ్చి ఆయనను ఎత్తుకొని పోయినారు, లేక ఆయన శిష్యులు టైంలో వచ్చి ఆయనను తీసుకుపోయారు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు అనడము చెప్పడము. రాజుల నుండి వాళ్ళకు ప్రధానమైన ఆ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. వాళ్ళు ఏది ఎలా ఉన్నప్పటికైనా కూడా వీళ్ళు అబద్ధం ఆడతారు. ఆ దైవ కుమారుడు దైవశక్తితో లేస్తే వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు, మేము కాపలా ఉన్నాం కానీ ఆయన శిష్యులు వచ్చారేమో, ఆయనను ఎత్తుకొని పోయారని చెప్పి ఇలా మాట్లాడారు. కానీ దేవుడు అంత బలహీనుడు కాదు. ఇక ఈ మరణ బంధములన్నీ కూడా ఆయన స్వాధీనములో ఉన్నవి. అయితే యేసు ప్రభు అంటాడు, నా ప్రాణం పెట్టుటకును తీసుకున్నటకును నాకు అధికారం కలదు అని చెప్తాడు. అందుకు ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చదివిస్తున్నాను అంటే, భూమి ఆకాశములు కూడా దేవుని స్తుతిస్తున్నాయని చెప్పి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆకాశము, భూమి, ఈ సృష్టి కూడా మిగుల సంతోషపడుతుందంట యేసు ప్రభు చేసిన గొప్ప ఘనకార్యములను చూసి. అందుకు దేవుడు సజీవుడు. ఆయన ఆ మరణమును పాతిపెట్టాడు. ఆయన సజీవుడుగా బయటికి వచ్చాడు. ఆయన ఎవరో ఆసరతోనూ లేక ఎవరో సహాయంతోనూ రావాల్సిన అవసరము ఆయనకు లేదు.
దేవుడు సజీవుడు. అయితే ఇక్కడ మనం యెషయా గ్రంథంలో ఎందుకు ఈ మాట చదువుకుంటున్నామంటే దేవుడిని స్తుతించడం అన్నా ఆరాధన అన్నా మరి ఇవన్నీ కూడా ఒకటే పదాలు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. అంటే దేవుడు చేసిన ప్రతి కార్యం కొరకు, దేవుడు చేసిన ప్రతి త్యాగం కొరకు దేవుడు అందరి మీద విజయం పొందుతాడు. ఆయన ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతులతో చేయబడి ఉంది. అందుకు ఆయన సజీవుడు. ఆయనను ఆరాధించేది కూడా ఎవరు అంటే సజీవులే కదా దేవుణ్ణి స్తుతించేది అని ఇక్కడ యెషయా భక్తుడు చెప్పడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆరాధించటానికి లేక స్తుతించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక విషయాన్ని చూడండి, చదవండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. ముప్పై వచనము. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడును కాదు అని వారితో చెప్పాను. చాలేమ్మా, ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నాం, ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదు. మృతువులో ఉన్న వాళ్ళు లేక మరణంలో ఉన్న వాళ్ళు, పాపములో ఉన్న వాళ్ళు, దోషములో ఉన్న వాళ్లకు దేవుడు కాదు. ఆయన సజీవులకు, ఆయన సజీవులకు సజీవుడు ఆయన. అయితే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు మాత్రం దేవుడు కాదు. ఒకసారి మగ్దలేని మరియమ్మను మనం చూస్తే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనను వెతుకుతూ ఉంది. ఎవరో నా ప్రభువుని ఎత్తుకొని పోయారు, ఆయనను నేను స్తుతించాలి, ఆయనను నేను ఆరాధించాలి, ఆయన కొరకు అత్తరు తీసుకొని వచ్చాను, అత్తరు బుడ్డి తీసుకొని వచ్చాను, ఇక నా ప్రభు కంటే విలువైన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి అక్కడ మరి ఆమె అనేకమైన దుఃఖంతో ఆ సమాధి దగ్గర వెతుకుతూ ఉంది, సమాధిలో చూస్తూ ఉంది, అటు ఇటు చూస్తూ ఉంది, తోటమాలిని అని చెప్పి అడుగుతూ ఉంటా ఉంది. ఇలా జరిగాయి అన్నీ కూడా. అయితే అక్కడ దేవదూత గారు అన్నారు, మృతులలో ఆయనను ఎందుకు వెతుకుతున్నావు? ఆయన 3వ దినమున లేస్తానని చెప్పి లేచాడు కదా, మరి మీకన్నా ముందుగా ఆయన గలిలయకు వెళుతాడనే సంగతి మీరు విన్నారు కదా భూమి మీద ఉన్నప్పుడు. అయినా ఆ మాటలన్నీ కూడా ఎందుకని మీరు గుర్తు చేసుకోనలేదు అని చెప్పి దేవదూత గారు వచ్చి ఆమెతో చెప్పడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన మృతుడు కాదు, ఆయన మృత్యుంజయుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మీతో ఉన్నప్పుడు అన్నీ చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు. ఆయన నువ్వెందుకమ్మా ఇంత ఏడుస్తూ ఉన్నావు అని దేవదూత గారు కూడా చెప్పడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు భూప్రపంచానికి, భూగోళంలో ఉన్న సర్వ ప్రజలకు రక్షణనివ్వటానికి, కృపనివ్వటానికి, నీతిని సమాధానమును ఇవ్వటానికి, పరిశుద్ధతను, ఆయన నిత్యత్వమును ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అయితే ఆ విధంగా చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అందుకు ఆయన అంటున్నాడు, నేను మృతులకు దేవుడను కాదు, మృతువులో ఎవరు నన్ను వెతకకూడదు. ఈ మగ్దలేని మరియమ్మకు చెప్పింది అదే, ఎందుకమ్మా నువ్వు మృతులలో ఇంకా ఆయనను వెతుకుతా ఉన్నావు? మీతో ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాలు చెప్పాడు కదా, మరి మీరు ఇంకా గమనించలేదా, తెలుసుకోలేదా మీరు అని దేవదూత గారు కూడా ఆ మగ్దలేని మరియమ్మతో చెప్పడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనము. వర్తమాన భూత కాలములో నుండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి,
నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక అది కృతజ్ఞతాస్తుతి చెప్పిన దేవుని స్తుతించినట్టు, ఆరాధిస్తున్నారని చెప్పిన కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నట్టు, ఆయన మహాబలము గలవాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మహాబలముతో ఇక్కడ ఈ భూమి మీద ఈ పనులన్నీ కూడా జరిగించినాడు. ఈ పనులన్నీ కూడా ఎక్కడ జరిగినవి అని అంటే భూమి మీదనే. యేసు ప్రభు యొక్క మహాబలము భూలోకములో ఉన్న సర్వరాజులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు తెలియదు కనుక ఆయన మహాబలాన్ని చూపించాడు ఆయన. అందుకే మొదట్లో ఈ మాట ఉంటుంది, చదవడమా అదే మాట 17వ వచనంలో, వర్తమాన కాలంలో ఉంటాడు, భూతకాలంలో ఉంటాడు. అటువంటి దేవుడు, దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, ఇదిగో ఇలా రాయబడింది, నీవు సర్వాధికారివి అంటే పరలోకమునకు అధికారి, భూలోకమునకు అధికారి, భూప్రజలకు అధికారి, పాతాళమునకు కూడా అధికారి ఈయన సర్వాధికారి. అయితే నీ మహాబలమును స్వీకరించి నువ్వు గొప్ప గొప్ప పనులు జరిగించినావు. ఇటువంటి గొప్ప మహా పనులు ఎవరు చేయలేరు, నువ్వు మాత్రమే చేయగలవు. నీవు మా ప్రభుడవు, మా రక్షకుడు, మా విమోచకుడు అని ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అంటే వారికి దేవుని గురించి చక్కటి అవగాహన తెలిసింది. వాళ్ళకు దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలాగున ఆరాధించాలి, దేవుని ఆరాధించడానికి విధానం ఏమిటిది అనేది వాళ్ళు బాగా తెలుసుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా చూడండి, ఆయన సర్వాధికారి, ఆయన గొప్ప అధికారి. ఆయన అధికారము చాలా విలువైనది. ఆయనకున్నంత అధికారము ఎవరికి లేదు. కేవలం ఒక మనుషుల మీదనే కాదు, దయ్యముల మీద కావచ్చు, తర్వాత భూమి మీద కావచ్చు, పాతాళం మీద కావచ్చు, పరలోకానికి కావచ్చు. ఈయన అన్నిటికీ అధికారి ఈయన. అయితే ఈయన వలనే కలిగినవన్నీ కూడా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. గనుక ఈయన దేవుడు, ఈయన ప్రభు అయిన దేవుడు, ఈయన మన రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడు ఈయన. అందుకు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. నీ మహాబలమును స్వీకరించావు, నువ్వు గొప్ప బలం గలవాడవు, శక్తిమంతుడవు. నీవు శిల్వ మరణమును జయించాలంటే సామాన్యం కాదు, కొరడా దెబ్బలను భరించాలంటే సామాన్యం కాదు. ఈ భూ ప్రజలు అందరూ కూడా ఆయనను భయంకరంగా ముప్పు తిప్పలు పెట్టినప్పటికీ ఆయన చేయవలసింది ఏదో చేశాడు. ఆయన మానవులకు మేలు చేశాడు కానీ కీడు చేయలేదు ఆయన. ఓసారి ఈ మాట కూడా చదివితే రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయము 4వ వచనములో ఇలా రాయబడి ఉంది, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉన్నవి. ఈ సింహాసనముల మీద 24 పెద్దలు తెల్లని వస్త్రమును ధరించుకొని తన తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండ్రి. చదమ్మా. ఈ సింహాసనములలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుతూ ఉన్నాయి. చాలా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను భక్తుడు పద్మాసు దీపములో ఉండి ఈ గొప్ప దర్శనాలు చూశాడు. పరలోకములో జరిగే విధానాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటాయి. పరలోకము ఉన్నది అని తెలియడానికి, అది రుజువు అవటానికి ప్రకటన గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, ఇలా గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. రుజువులతో ఉంది. పరలోకము అనేది ఎలా ఉంది అని అంటే 24 పెద్దలు ఉన్నారు పరలోకములో. ఆ 24 పెద్దలు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు కంటే మించిన వాళ్ళైతే కాదు. వాళ్ళు దేవుని చేత నియమింపబడిన వారు. దేవుడే వాళ్ళని పెద్దలుగా నియమించాడు. ఈనాడు దేశమునకు
అధికారులు ఉంటారు, దేశమునకు పెద్దలు ఉంటారు, అలాగే ఇంటికి కూడా ఒక పెద్ద ఉంటాడు. ఇలాగున దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే వీళ్ళు 24 పెద్దలు, వీళ్ళకు 24 సింహాసనాలు ఉన్నాయి కూర్చోడానికి. అయితే వాళ్ళు సింహాసనం మీద కూర్చోలేదు, అయితే వాళ్ళు కిరీటాలు ధరించుకున్న వారుగా ఉన్నారు, సువర్ణ కిరీటాలు. అయితే ఆ కిరీటాలు కూడా ఆయన పాదముల దగ్గర వేసి సాష్టాదిగా ఆయనను ఆరాధిస్తున్నట్టు గ్రంథములో, ఇదే మనం గ్రంథములో చూడగలం. గనుక దేవుని బిడ్డలారా 24 పెద్దలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, 4 జీవులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. తరువాత ఇక కోట్ల కోట్ల మహాదేవదూతలందరూ కూడా, శరాబులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ప్రవక్తలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, అపోస్తలులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క విషయం వీళ్ళు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. లోకములో ఏది ఎలా ఉందో వాళ్ళకు అనవసరం, కానీ వాళ్ళు కేవలము దేవుని చూశారు, వాళ్ళు దేవుని యొక్క దర్శనం మీద చూశారు, వాళ్ళు దేవుడు ఎలా మాట్లాడగలడో చూడగలిగి ఉన్నారు వాళ్ళు. అందుకు వాళ్ళు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో, వాళ్ళ చేతులు ఏదైతే తాకావో అది మాత్రమే చెప్పి దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఈనాడు కూడా భూప్రపంచంలో కూడా సర్వమానవులు కూడా దేవుని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేకపోవటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కారణం ఏమిటి అంటే దేవుని ఎలా స్తుతిస్తే సరిపోతూ ఉంటుంది అనేది కూడా చాలామందికి తెలియదు. ఏదో ఒక రకంగా పాట ద్వారానో, వాక్యం ద్వారానో, లేక స్తుతులు స్తోత్రములు చెప్పడం ద్వారానో అని ఇలా అనుకుంటా ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో ఒక విషయం చూపిస్తాను, చదవండి. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. 7వ అధ్యాయము. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకు స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. చాలమ్మా, ఇక్కడ దేవదూతలు కావచ్చు, 24 పెద్దలు కావచ్చు, 4 జీవులు కావచ్చు, వాళ్ళు అంటున్నారు దేవునికి ఒక సింహాసనం ఉంది. ఈ సింహాసనం ఉండేది ఎవరికి తెలియదు, కానీ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన యోహాను భక్తుడు చూశాడు. అక్కడ జరిగే విధానం అంతా కూడా దేవుడే వ్రాపించాడు. పరలోకాన్ని చూపించాడు, దేవదూతలను చూపించాడు, 24 పెద్దలను చూపించాడు, తరువాత ఆ 4 జీవులను చూపించాడు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు అని అంటే ఆయననే కూర్చున్నారు. ఆయన మహా ఉర్దులాగా ఉన్నాడు, ఆయన మహా గొప్ప స్వరం గల దేవుడై ఉంటున్నాడు, ఆయన దహించే అగ్ని అయి ఉంటున్నాడు అని ఈ ప్రకటన గ్రంథము అన్ని గ్రంథాలకు గొప్ప ఆధారం. గనుక దేవుని బిడ్డలారా, సింహాసనాసీనుడు ఆయన. ఆయనకు సింహాసనం ఎవరో వేయలేదు, కానీ సింహాసనమును కూడా అధికారి ఆయన. అక్కడున్న సమస్తమునకు అధికారే. వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు అని అంటే ఓ ప్రజలను జ్ఞాపకం చేసుకోలేదు, తర్వాత ఒక రాజులను జ్ఞాపకం చేసుకోలేదు, ఆయన సింహాసనాసీనుడు అని చెప్తా ఉన్నారు. చదవమ్మా మాటను. సింహాసనాసీనుడైనా, అదిగో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆయన ఎవరో కాదు, మా దేవుడు అని బాగా తెలుసుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు బదులు మాటలు చెప్పడంలే. ఆయన ఎవరో కాదు, భూమి లేనప్పుడు కానీ, ఆకాశం లేనప్పుడు కానీ, పాతాళం లేనప్పుడు, మానవుడు లేనప్పుడు, ఈ మానవ జన్మనే లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు ఆయన ఎవరు అని అంటే ఆయన మా దేవుడు అని తెలుసుకున్నారు వీళ్ళు. కనుక దేవుని బిడ్డలారా, ఈయన ఎప్పుడున్న మనకు దేవుడు అని అంటే మనము పుట్టక మునిపే, భూమి ఆకాశములు లేనప్పుడే ఈయన మనకు దేవుడై ఉన్నాడు అని దైవ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది. ఏదో ఇప్పుడు మనము నమ్ముకున్నందుకు, ఇప్పుడు రక్షణ పొందినందుకు, ఇప్పుడు బాప్తిసం పొందినందుకు అని ఇప్పటికిప్పుడు మనం ఆలోచించేది కాదు. కానీ మా రక్షణకైన దేవుడు ఆయన, రక్షణ ఇచ్చే దేవుడు ఆయన, కృపనిచ్చే దేవుడు ఆయన, నీతినిచ్చే దేవుడు,
సమాధానమును, సంతోషమును, పరిశుద్ధతను, పరలోకాన్నిచ్చే ఆయన మా దేవుడు ఆయన అని వీళ్ళు చెప్తా ఉంటున్నారు. ఆ దేవునికి వాళ్ళు ఎంతో కృతజ్ఞత చెప్తా ఉంటున్నారు. అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏమిటి అంటే ఆయనను స్తుతించడము, ఆయన గొప్ప పనులు చెప్పడము, ఆయన గొప్పతనం ఏందో చూపించడము. ఇక మనసులో గొప్పతనాలు అంటూ ఏమీ లేవు. ఒకవేళ మనం భయంకరంగా ఆ పాడు స్థితిలో ఉండి రక్షింపబడి ఉండొచ్చు, సౌలు కదా పౌలుగా మారినట్టు. అయితే పౌలు కూడా సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నన్ను నేను ప్రకటించకను అన్నాడు. అయితే ఆయన ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికైనా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన పాపి కాదు, ధర్మశాస్త్రములో గొప్ప నీతి కలిగి ఉన్నాడు ఆయన. కానీ అక్కడి నుండి ఆయన తెలుసుకొని యేసు ప్రభులో పట్టబడినది మొదలుకొని ఆయన అంటాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఆయన నా దేవుడు అని తెలుసుకున్న కనుక ఆయనను తప్ప నేను దేన్ని కూడా పలకను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు ఆయన. అందుకు దేవుని జీవితాంతం కూడా హతసాక్షి అయిపోయేంత వరకు కూడా దేవుని స్తుతించాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుని స్తుతించే స్తుతి ఆగదు, ఈడికే అంతం కాదు. భూమి మీద మానవుడు బ్రతుకున్నంత కాలానికి ఆడికి సమాప్తమైందని కాదు. ఇక్కడ స్తుతించే వాళ్ళు సింహాసనం ఎదుట కూడా ఉండి స్తుతిస్తారు. అక్కడ కూడా వాళ్ళు ఆ సమూహముతో ఉంటారు. వాళ్ళు అంటే దేవుడు స్తుతించే స్తుతి భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినాడు అని అంటే నిరంతరం జరుగుతుంటుంది ఈ స్తుతి, ఈ ఆరాధన. గనుక ఇక్కడ కనపడకపోవచ్చు, మనిషి కనపడకపోవచ్చు, మనిషి చెప్పేది చేసేది కనపడకపోవచ్చునేమో, కానీ వాళ్ళు నిరంతరము నిత్యత్వములో ఉండి వారు దేవుని యొక్క ముఖమును చూస్తూ వారు ఆ సమూహమంతతో కలిసి ఆయనను ప్రతిదినము ప్రతి సమయము దేవుని స్తుతించే వాళ్ళుగా ఉంటారు అని దైవ గ్రంథమే సెలవిస్తూ ఉంటుంది. గనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు భూమి మీద రక్షణిచ్చి, దేవుడు తన నీతినిచ్చి, తన సమాధానమునిచ్చి, తన పరిశుద్ధతను, తన నిత్యత్వమునిచ్చి మనకు స్తుతి నేర్పినాడు, ఆరాధించేది నేర్పినాడు. ఇది ఆగదు, దీన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది పరలోకమునకు భూలోకమునకు సంబంధించిన స్తుతి. భూలోకములో ఉన్నంత కాలం ఈ నోటితో స్తుతిస్తావు, పరలోకములో ఉన్నంత కాలము ఆత్మ సంబంధమైన నోటితో అక్కడ ఆయనను స్తుతిస్తావు. అందుకు దేవుడు మనకు స్తుతినిచ్చినాడు. మనము సజీవులం అని చెప్పి రాయబడింది ఇక్కడ. సజీవులు సజీవులే కదా దేవుణ్ణి ఆరాధించేది అని మనం చూసుకున్నాం. ఇక కొందరు యేసును నమ్ముకుంటారు, కొందరు నమ్ముకరు. అయితే అలా తీర్పు జరిగిపోతుంది. అలా జరిగిపోయిన తర్వాత కొందరు మృత్యువులో ఉంటారు, లేక పాతాళములో ఉంటారు, నరకములో ఉంటారు. కానీ ఎవరికి దేవుడు అంటే సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎవరైనా రుజువు అవుతూ ఉంటుంది అంటే ఇక మా దేవుడు అని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మనం ఇప్పుడు తెలుసుకొని ఇక ప్రతిరోజు కూడా కొద్దిగా వాక్యం వింటూ ఇప్పుడు అంటున్నాం మనం ఆ మాట, మా దేవుడు ఆయన మా రక్షకుడు, మా విమోచకుడు అని. దేవుడు ఇది ఎప్పటి నుండి మనకు దేవుడు అయి ఉన్నాడు అని అంటే ఆయన మరియమ్మ గర్భములోకి రాకముందు అయినా కూడా మన దేవుడు, ఆయన మన రక్షకుడు, మనకు రక్షకుడు, మనకు విమోచకుడు, ఆయన సజీవుడు. ఆయన మనలను సజీవులనుగా చేయటానికి, సజీవులు అంటే వాళ్ళకు మరణం ఉండదు, వాళ్ళకు నరకం ఉండదు, దేవునితో వాళ్ళు సమానంగా సజీవులుగా ఉంటారు. అంటే దేవుని స్తుతించే వాళ్ళు, దేవుని స్తుతించే వాళ్ళు దేవుని చుట్టూ ఉంటారు, దేవుని ముఖము ఎదుట ఉంటారు వాళ్ళు. గనుక ఈ స్తుతి ఆగదు, భూలోకములో ఆగదు, పరలోకములో కూడా ఆగదు. ఈ స్తుతి యాగము ఎప్పుడు కూడా ఉంటుందని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ మాట పూర్తి చదువుకుందాము. చూడండి, అదే 10వ వచనం చదవమ్మా. సింహాసనాసీనుడైన మా దేవునికిని అగో గొర్రెపిల్ల అని అంటే యోహాను ఒకప్పుడు చెప్పాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఈ పదము పరలోకములో కూడా ఉంది అని యోహాను చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న జన సమూహము అంటే ఆ 24 పెద్దలు కావచ్చు, 4 జీవులు కావచ్చు, కోట్లకు మించిన దేవదూతలు శరాబులు కావచ్చు,
వీళ్ళంతా కూడా ఆ దేవుని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు, ఏ విధంగా స్తుతిస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఈ వాక్యం ద్వారా తెలియచేయబడతా ఉంది. ఇక్కడ అంటున్నారు, చదవడమా. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును. అదిగా వీళ్ళు అంటున్నారు, మా దేవుడు అనగా ఎవరు ఆయన అంటే, మాకు రక్షణ ఇచ్చింది ఆయననే, రక్షణ ఇచ్చింది ఆయననే, మా కొరకు ప్రాణం పెట్టింది ఆయననే, మా కొరకు ఒకరి తక్కువ 40 కొరడా దెబ్బలు తినింది కూడా ఆయననే, మా కొరకు సిలువ మోసి ఆయన తల వెంట్రుకలు పెరిగినప్పటికైనా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పటికైనా కూడా ఆయన మా దేవుడు, మా రక్షకుడు, మాకు రక్షణ ఇచ్చేవాడు అనేది మాకు బాగా తెలుసు. అందుకు ఆయన ఈ విధంగా మేము ఆరాధిస్తున్నామని చెప్తా ఉంటున్నారు. చదవండి అమ్మా మాటను పూర్తిగా. మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై. ఈ మాట ఏమిటిది అంటే, మా రక్షణకు కారణభూతుడు, మా ప్రాణములకు కారణభూతుడు, మా యొక్క జీవమునకు కారణభూతుడైన ఈ రక్షణ ఇచ్చింది ఎవరో కాదు, ఇదిగో ఈయననే మా దేవుడు. రక్షణ అంటే అర్థం ఏమిటంటే నరకమును తప్పించుకొనుట, లేక పాతాళమును తప్పించుకొనుట. పాతాళమును తప్పించేది దేవుడు మాత్రమే, మనం కాదు. నేను పాతాళ వశంలో పడకుండా నీతి చేయాలా అని అనుకుంటే కాదు. తరువాత ఆ పాతాళ వశమున పడకుండా నా మంచితనాన్ని బట్టి నేను చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవిస్తే ఆ పాతాళం తప్పిపోతుందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ పాతాళ వశమున పడకుండా తప్పించేది యేసుక్రీస్తు. ఇక పరలోకములో నిరంతరం ఉండే రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు. నువ్వు పాతాళమునకు యోగ్యుడు కాదు, పాతాళమునకు పోవలసిన అవసరం లేదు అని దేవుడు మనల్ని సజీవులుగా చేశాడు. ఇక సజీవులు దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని ఘనపరిచేవారు, దేవుని ప్రకటించేవారు, దేవుని యొక్క గొప్పతనం చెప్పేవారు అని ఇక్కడనే మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట చదివితే ఇలా రాయబడి ఉంటుంది చూడండి. అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సజీవులకు ఇది తగు, నీతిమంతులకు ఇది తగు, రక్షణ పొందిన వాళ్ళకి ఇది తగు. వాళ్ళు చేసే విధానం కూడా ఇలా ఉంటుందని చెప్తా ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భూమి ఆకాశములు అంతమైనంత వరకు భూమి మీద ఏం బోధ నడుస్తూ ఉంటుందంటే అపోస్తుల బోధ. ఈ అపోస్తులు ఎవరు అంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన వాళ్ళు, అంటే దేవుని స్తుతించిన వాళ్ళు. దేవుని స్తుతించిన వాళ్ళు ఎట్లా అనేది ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది ఇలా సంతోషపడుతుంటారు, మంచిదే, అది తప్పని చెప్పడం లేదు. కానీ పాడుతూ సంతోషిస్తారు, ఓ పాట రాస్తే సంతోషిస్తారు, లేక ఒక కవితని ఇలాగ రాసి నా ప్రభువును నీకు వర్ణించి నేను పాడుతూ ఉన్నాను అంటే ఎంతో గొప్ప కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది నేను దేవుని స్తుతించినట్టే కదా అని చెప్పి అనుకుంటారు, మంచిదే. కానీ దేవుని స్తుతించుట అనే మాటను ఇక్కడ నేను ఒక మాట చెప్తా ఉంటాను. దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు పౌలు ఉన్నాడు. పౌలు 14 సంఘాలు కట్టాడు, అనేకులకు బాప్తిసం ఇచ్చాడు, అనేకులు రక్షణ పొందినారు, అనేకులు దేవుని బిడ్డలుగా మారిపోయినారు. అర్థం ఏమిటి అంటే ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఆత్మ రక్షింపబడుతూ ఉందంటే దేవుని స్తుతించుటాది. తర్వాత ఒక భయంకరమైన వ్యక్తి, పాపి కావచ్చు, తాగుబోతుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, కూలికోరు కావచ్చు, ఈ లోకంలో ఎటువంటి మనిషి అయినా కావచ్చు, ఆ మనిషి యేసు ప్రభులోకి వచ్చినాడు అంటే, రక్షణలోకి వచ్చినాడు అంటే ఆ వ్యక్తి దేవుని స్తుతించినాడు అని అర్థం అన్నమాట. దీనికి ఇదే అర్థము. కనుక దేవుని బిడ్డలారా, ఇక నువ్వు పాడదాని గురించే లేక ఏదో రాసేదాని గురించే అది అంత ప్రాముఖ్యం కాదు. కానీ ప్రాముఖ్యం ఏమిటి అంటే దేవుని వాక్యం చెప్తుంది,
100 మందిలో ఒక పాపి మారు మనసు పొందితే, అంటే రక్షణ పొందితే, పరలోకములో ఉన్న దేవదూతలు ఆనందిస్తారంట. పరలోకమే ఆనందిస్తుందంట. అంటే ఒక్క మనిషి ఒక్క పాపిని యేసు ప్రభు మలుపుతే ఆ మనిషి అంట దేవుని స్తుతిస్తున్నాడు అని, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అని, దేవునికి కృతజ్ఞత కలిగి ఆ పని చేస్తున్నాడు అని. స్తుతించుట అనే మాటకు అర్థం ఏమిటి అంటే, పాపులు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. ఆయన చెప్పిన ఆ బోధను, అపోస్తుల బోధ, ఈ అపోస్తులు అందరూ 12 మంది దేవుని స్తుతించారు. ఎలా స్తుతించారంటే, సర్వసృష్టికి సత్యసువార్తను సరిగా ప్రకటించినారు, ఇక సరిగా ఉపదేశించినారు. అనేకులు రక్షణ పొందారు, అనేకులు బాప్తిసం పొందారు. వీళ్ళందరూ కూడా బాప్తిసం పొందుతున్నారంటే కారణం ఏంటంటే, వీళ్ళు ఎందుకు సంతోషించారు అంటే, ఇంతమంది మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుతున్నారు అని అంటే, వీళ్ళు పరలోకానికి స్తుతి చెప్తే పరలోకం అంటుంది, మీరు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, మీరు మీ రక్షకుని స్తుతిస్తున్నారు, మీరు సజీవుడైన నీ దేవుని స్తుతిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే ఆత్మలు దేవునికి దొరుకుతూ ఉన్నాయో, వాళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారో, అప్పుడు ఏమిటిది అర్థం అని అంటే, అపోస్తులు దేవుని స్తుతించారు. ఇది గొప్ప సత్యం అన్నమాట, గమనించాలి. సరే, పాట పాడితే మంచిదే, రాస్తే కూడా మంచిదే. దేవుడు అంటాడు, దేనిని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావో నాకు పాత్రుడు కాదు అని అంటాడు. ఇక నా లెక్క నేను రాసినట్టు, నేను పాడినట్టు, నేను చేసినట్టు ఇంకెవరు వశం కాదు అని అనుకోవడం కూడా చాలా పొరపాటే. కానీ మనకంటే చక్కగా వర్ణించేది దేవదూతలు ఉన్నారు. వాళ్ళకున్న రాగాలు, వాళ్ళకున్న మరి సంతోషం ఇంకా ఎవరికి ఉండదు. కానీ అయితే వాళ్ళు అంటారు, ఇక ఈ యెషయా గ్రంథంలో చదవండి ఒకసారి, ఈ మాట రాయబడింది 6వ అధ్యాయం 3వ వచనములో. వాళ్ళు ఎంతగా దేవుని స్తుతిస్తున్నారో చూడండి. 3వ వచనం చదవండి అమ్మా. వారు అనగా దేవదూతలు, శరాబులు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని, సర్వలోకము ఆయన మహిమ అంటే రక్షణ, రక్షణతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ దేవుని స్తుతిస్తున్నారు. చాలేమ్మా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని స్తుతించేది ప్రతి ఒక్క ఆ విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఇక అందరూ ఒకటే కోణంలో ఉండిపోతారనమాట దేవుని స్తుతించడము అని అంటే. 24 పెద్దలు ఒకటే కోణంలో ఉన్నారు అంటే, వీళ్ళు యేసు ప్రభు చుట్టే ఉంటారు, అంటే సింహాసనం చుట్టే ఉంటారు. ఫస్ట్ 4 జీవులు కనపడతాయి ఆయన సింహాసనం చుట్టూ. రెండవదిగా 24 పెద్దలు కనపడతారు, అవి 2వ గుంపు. 3వ గుంపు జన సమూహం అంతా కూడా చుట్టుకొని ఉంటారు. యేసు ప్రభు సెంటర్లో ఉంటాడు. అయితే ఈ వరుసల్లో వీళ్ళు ఒకటే వినాదంతో, ఏ కోపము ఏ కలహము లేకుండా ఒకే పదం చెప్తారు. వీళ్ళు ఒకే స్తుతి చెప్తారు, ఒకే విధంగా ఆరాధిస్తారు. ఎవరు గొప్పతనాలు అక్కడ బయలుపడతారు, ఒకరికొకరు చూసుకున్నారు, ఒకరికొకరు సంతోషపడుకుంటున్నారు. కానీ వాళ్ళ సంతోషం అంతా దేవుళ్ళు చూస్తూ ఉంటారు. అది ఆరాధన అంటారు, అది స్తుతి అంటారు. కానీ భూప్రజలకు ఏమిటి అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆయన ఎంత గొప్ప ఆరాధన పౌరుడో చూడండి అని అనుకునటానికి ఇక ఏదేదో అప్పుడే పాడడం, అప్పుడే చెప్పడం, అప్పుడే చేయడం, ఆ కథలు వేరే. కానీ దేవుని ఆరాధిస్తున్నప్పుడు అక్కడున్న జన సమూహం అంతా, బోధకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అందరూ ఒక కోణములోకి వెళ్ళిపోవాలి, అందరూ ఒక వినాదములోకి వెళ్ళిపోవాలి. అందరూ స్తుతిస్తున్నారంటే ఎవరు వాళ్ళు చూసుకోకుండా, ఎవరిలో ఒకరికొకరు నేనెట పాడుతున్నా, వాళ్ళెట పాడుతున్నారు, ఈడెట చెప్తున్నారని అలా చేయకుండా ఇక వాళ్ళంతా ఏకదృష్టితో ఏక స్వభావం కలిగి ఆరాధించడమే స్తుతి అంటారు. కనుక పరలోకములో 24 పెద్దలు కానీ 4 జీవులు కానీ ఈ కోట్ల మహాదేవదూతలు అందరూ కూడా వాళ్ళలో వాళ్ళు లేరు. ఆ దేవుని యొక్క ముఖ కాంతిని చూస్తూ వాళ్ళు 6 రెక్కలు కలిగిన వాటి దేవదూతలు, వాళ్ళు 2 రెక్కలతో ఆ దేహమును కప్పుకున్నారట, 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నారట, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఇక అదే విధముగా ఈ 3 గుంపుల్లో ఇక ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అలాగే స్తుతిస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు ప్రవక్తలు ఒక రకంగా, అపోస్తులు ఒక రకంగా అని మాత్రం కాదు. అందరూ కూడా ఒకే నాదములోకి వెళ్ళిపోతారు, ఒకే గుణములోకి వెళ్ళిపోతారు, ఒకే మనసులోకి వెళ్ళిపోతారు. ఇక ఒకటే
ఆయన ముఖమును చూస్తూ ఉంటారు, ఆయననే ఆరాధిస్తూ ఉంటారు. అది పరలోకములో ఎంత గ్యారంటీ, భూలోకంలో కూడా అంతే గ్యారంటీ, తేడాలు ఉండవు. అందుకు ఇక్కడ ఉన్న గొప్ప ఒక సంఘము 100 మంది కావచ్చు, ఇంకా 2000 మంది కావచ్చు, అందరూ ఏమైపోవాలంటే ఒకే గుణములోకి వెళ్ళిపోవాలి, ఆ ఆరాధనలోకి వెళ్ళిపోవాలి. ఆ దేవుని ముఖం చూస్తూ నీ పట్ల దేవుడు ఎంత గొప్ప మేలులు చేసి నీకు రక్షణ ఇచ్చాడో, ఆయన ఎప్పుడు నిన్ను ప్రభావిన్నాడు అనేది కనుకాలి. ఇంకొక మాట కూడా చదవండి, ఇలా రాయబడి ఉంది. చివరిగా ఈ మాట చదువుకుందాం. కీర్తనలలో ఇలా రాయబడింది, 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. నా ప్రాణమా, ఇక వీణ కూడా ఏమంటున్నాడు అంటే, నా ప్రాణమా యెహోవాను మాత్రమే సన్నతించు, నా అంతరంగనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన గొప్ప మేలులు, ఉపకారములు అంటే గొప్ప మేలులలో ఒక్కటి కూడా చూడండి. ఈయనకు కూడా అర్థమైపోయింది దేవుణ్ణి ఆరాధించే విధానము, దేవుని స్తుతించే విధానము, దేవునికి కృతజ్ఞత చెప్పే ఆ స్థితి ఈయనకు బాగా తెలిసింది. ఈయనలో ఈయన లేడు, కానీ దేవునిలో ఐక్యమైపోయాడు, దేవునితో ఏకమైపోయాడు. దేవుని మనసుతో, దేవుని ఆలోచనతో, దేవుని యొక్క తలంపులతో, ఆయన ప్రణాళికలో ఏకమైపోయి ఉన్నాడు. ప్రాణాన్ని ప్రక్కకోనియకుంటున్నాడు. ఈనాడు అనేకులు ప్రార్థనలు కూర్చొని ఉంటారు, కానీ వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆలోచనలు ఎంత దూరం పోయి వస్తున్నాయో ఎన్నికి ముందరికి తెలియకుండా ఉంటుంది. కానీ అది ఏకత్వంలోకి రాలేదు. ఇంకా చాలామందిని చూస్తూ ఉంటున్నాం. ఆ ఏకత్వంలో ఉన్నాము, ప్రభుని ఆరాధించడానికి అనుకుంటుంటారు. కొందరు నిద్రలో ఉంటారు, కొందరు ఆలోచనలో ఉంటారు, కొందరు రకరకాల ఇబ్బందుల్లో ఉంటారు. కానీ వారి ఆత్మకు శాంతి సమాధానం అనేది లేకుండా చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఈ మాట ఎందుకు చదివిస్తున్నానంటే, నా ప్రాణమా పరిపరి విధములుగా పారాడాల్సిన అవసరం లేదు. మనసులో నమ్మిన ప్రయోజనం లేదు, రాజులో నమ్మిన ప్రయోజనం లేదు. కానీ ఆయన నీకు ఇంత మేలు చేశాడు అంటే, నువ్వు ఇంత చెడిపోయిన వాడవు కాబట్టి కూడా నీకు ఇంత మేలు చేశాడు. ఆయన మేలు మరచడం ఎంత పాపము, ఆయన చేసిన విధానము మరచడం భయంకరమైన పాపం. గమనించాలి. అందుకు అది చెప్తా ఉన్నాడు. ఆయన చేసిన మేలుల్లో, ఆయన చేసిన ఉపకారంలో ఒక్కడైనా మరవాకు. ఆ మేలులు మరవద్దు నువ్వు. ఆయన చేసిన మేలులు ఏదో పోతున్న ఒక మనిషి దానం చేసినట్టు కాదు. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన మేలు ఏందో తెలుసు నా దేవుని బిడ్డలారా, నరకమును తప్పించాడు. ఏ విలువ లేని నిన్ను తనతో పాటు తన సింహాసనం మీద ఆయన ఎలా కూర్చున్నాడో నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకున్నాడు. ఇంత గొప్ప మేలు ఎవరు చేయలేరు, ఇంత గొప్ప సహాయం ఎవరు చేయలేరు. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకాకు అలాంటి చెప్తూ కింది మాటలు ఇట్లా అంటున్నాడు. చదమ్మా. ఆయన ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసులు కానీ సేవకులమైన మనం కానీ గమనించే మాట్లాడాలి. దోషాలు ఎన్నున్నాయో అవి చెప్పడానికి ఇప్పుడు అవకాశం కాదు. నీ దోషములన్నీ ఆయన క్షమించినాడు అంటే, ఆయన క్షమించే దేవుడు, దోషాలు లేకుండా చేసే దేవుడు, మనలను దేవుని స్తుతించే వాళ్ళనుగా తయారు చేసే దేవుడు, సజీవులనుగా తయారు చేసే దేవుడు వీనడే. దోషాలు తొలగించేవాడు ఎవరు అంటే, దోషాలు లేనివాడు, పాపము లేనివాడు, కపటము లేనివాడు వీణ. గనుక ఈ దోషాలు, నాలో ఉన్న దోషాలన్నీ కూడా తీసివేయటకు ఆయన పాత్రుడు, యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన గనుక ఎన్ని ఉన్నాయో అవన్నీ లేకుండా చేసింది వీననే అని చెప్పి చూపిస్తున్నాడు ఆయన. అది దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండుట. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆరాధించుట, దేవుని స్తుతించుట, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండుట, ఇది దేవునికి ఇంపితమైనది, ఇష్టమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ చదవమా. నీ దోషములన్నింటినీ క్షమించిన వాడు అంటే ఎవరు చెప్పినా వినవు నువ్వు, ఎవరు చెప్పినా వినవు. నీకు అన్ని సంకటాలు నేటివి. ఇక నీ సంకటములన్నీ కూడా కుదుర్చాడు, ఇంకా ఏమి లేవు నీకు. అటువంటివి కూడా లేకుండా చేశాడు ఆయన.
ఇప్పుడు నువ్వు ఎంత విలువగా మారిపోయినావు. విలువ దేవుడిచ్చాడు, ఈ ఘనత దేవుడిచ్చాడు. దీన్ని చూసుకయ్యే నా ప్రాణమా అని చెప్తూ మూడో మాట కూడా ఇలా అంటాడు. చదవమ్మా. సమాధిలో నుండి అస్సలకు ఎవరు ఇటువంటి మేలు చేయరు. గమనించండి. చాలామంది ఏమనుకుంటుంటారు అని అంటే, నా ప్రాణానికి నేను గ్యారంటీ లేను, ఇది ఎప్పుడూ ఏం కథను అంటుంటారు. నీలో ఆ దరిద్రపు మాట ఎప్పటికీ రాకూడదు. ప్రవక్తలు కూడా అట్లే అంటే దేవుడు అన్నాడు, ప్రవక్తలను దేవుడు గద్దించినాడు. నేను స్థిరస్థాయిగా నా పని చేయటానికి నియమించుకున్నాను. ఏలియా, మరణాపేక్ష కలిగి ఎందుకు దాని మీద నువ్వు అట్టాధారపడి ఉన్నావు? మరణము అనేది నా స్వాధీనములో ఉంది, అలా పంపను. నేను నీతో నా పని చేయటానికే భూమి మీదకి పంపించాను. నువ్వు ఎంత చెడిపోయినా నిన్ను బాగు చేసింది ఎందుకోసం తెలుసునా? నా గొప్పతనాన్ని వివరిస్తామని. లేచి అన్నం తిని నీకు మించిన ప్రయాణం పెట్టినా వెళ్ళు అన్నాడు. అట్ట ప్రవక్తల కానుంటి అపోస్తలుల కానుంటి అట్టగా మాట్లాడతాడు యేసు ప్రభు. కారణం ఏమిటి అంటే, అటువంటి ఆలోచనలు నీలోకి రాకూడదు. పౌలు చూడండి, సమయం వచ్చినందుకు అది సాక్షి అయిపోయాడు ఆయన. కానీ ఆయన అంటాడు తెలుసునా, లాభైతే లాభమే కానీ బ్రతుకుట నా ప్రభు కొరకు అన్నాడు. ఇది గొప్ప సంగతి. అది ఎప్పటికైనా లాభమే. నేను నరకానికి వెళ్ళను, సజీవుడను కదా, దేవుని స్తుతించేవాడను కదా, భయం లేదు. కానీ బ్రతికి ఇంకా దేవుని పని చేస్తా, అది కూడా మేలు. నాకు రెండు మేలులుగా భావిస్తూ ఉంటున్నాను. ఈ మేలు చేసింది దేవుడే అని అంటా ఉన్నాడు. చదవరేమో మాట చివరిగా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా. ఏంటంటే ఎవరు చూసినా కరణ చూపుతారు, కటాక్షిస్తారు, ఎవరైనా ప్రేమిస్తారు, ఎవరైనా మంచిగా మాట్లాడతారు. నీ క్యారెక్టర్ ఏందో, నీకున్న బలం ఏందో, నీకున్న ఆస్తి ఏందో, నీకున్న డబ్బు ఏందో, వెండి బంగారం లేదో చూడరు. దేవుడు మనకు ఏంది పెట్టాడు అని అంటే, కరుణ కటాక్షములు అనే కిరీటంతో ధరింపజేసి ఉన్నాడే ప్రాణమా. బయటికి వెళితే విశ్వాసులు పలకరిస్తారు, వందనాలు పెడతారు. సేవకులు పలకరిస్తారు, సేవకులు వందనాలు పెడతారు. లోకములో ఉన్న అధికారులు కూడా చూసి నమస్కరిస్తారు. నువ్వు దేవుని సేవకుడు అని చెప్పి నేను స్పందిస్తారు. ఇటువంటి కరుణ కటాక్షములు దయచేసినాడు. ఇవి కిరీటములాగా నీకు ధరింపజేసి ఉన్నాడు. కరుణ కటాక్షములు గల దేవుడు ఆయన. అటువంటిగా ఇప్పుడు ఇలా మారిపోయాను ప్రాణమా. నేను ఇప్పుడు కరుణ కటాక్షములు అనే కిరీటమును నాకు ధరింపజేసి ఉన్నాడు. అవి పెట్టుకొని తిరుగుతాను నేను. ఎవరినైనా వారి మీద కరుణ చూపుతాను, వాళ్ళ మీద కటాక్షం చూపుతాను, వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళకు నా ప్రభుని గురించి వివరిస్తాను, ప్రకటిస్తాను అని యేసు ప్రభును ఆయన ఎంతగానో ఆరాధించాడు, పరిశుద్ధుని ఆరాధించాడు. గనుక ఈ సమయంలో మనం తెలుసుకునేది ఏమిటి అంటే, దేవుని స్తుతించుట, ఆరాధించుట, కృతజ్ఞత కలిగి ఉండుట. అంటే అర్థం ఏమిటి అంటే, ఏదో ఇక్కడ గొప్పగా అయిపోయినామని కాదు, లేక గొప్ప మహాసభలు వచ్చి మన ఎదుట ఇంతమంది కూర్చున్నారని కానే కాదు. కానీ దేవుని స్తుతించుట, ఒక్క పాపిని దేవుని వైపు మలిపావంటే, ఒక్క పాపిని దేవుని వైపు మలిపినావంటే పరలోకములో ఉన్న దేవదూతలు సంతోషిస్తుంటారు అని ఎక్కడ రాయబడి ఉందంటే, లూకా సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చదవద్దులేమో దయచేసి. చెప్పబడిన ఈ వాక్యమును బట్టి మనము ఆరాధనలోకి వెళదాము. అందరు కళ్ళు మూసుకోండి. గాడేసుకుంటున్నారు వాళ్ళు. మూసుకోండమ్మా. చెప్పబడిన వాక్యమును బట్టి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందే అధికారము దేవుడు అనుగ్రహించాడు. సర్వాధికారి మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తును ఆరాధించటానికి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలని దైవ గ్రంథం సెలవిచ్చిన ప్రకారంగా మనం సజీవులము. సజీవులే కదా ఆయనను ఆరాధించేది, లేక ఆయనను స్తుతించేది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పేది అని దేవుని వాక్యం చెప్పినట్టుగా మనము చేయటానికి సిద్ధపాటు కలిగి ఉందాం. అందరూ కూడా తలలోంచి కన్ను మూసుకోండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని ప్రభు చెప్పాను. ఆరాధించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువానికి స్తోత్రాలు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సజీవులే కదా నిన్ను ఆరాధించేది. ఈ దినమున నేను సజీవుడనై ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నానని చెప్పి యెషయా గ్రంథములో రాయబడి ఉన్నది. మేము కూడా సజీవులం ప్రభువా. నువ్వు సజీవుడవు. జగతి పునాది వేయబడక ముందు కూడా నువ్వు సజీవుడవు, మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు. ఆయన 24 పెద్దలు, 4 జీవులు, కోటాను మహాదేవదూతలు, ప్రవక్తలు, అపోస్తులు అదే ఒకే వినాదంతో నిన్ను స్తుతించారు. మేము కూడా అలా స్తుతిస్తున్నాం. ప్రభువా, నీ వంటి వారు లేరు. నీవు నాయన నరకమును తప్పించినావు, పాతాళమును తప్పించినావు. ఆ నిత్య నరకాగ్ని గుండమున పడకుండా మమ్మల్ని నీతో పాటు నిరంతరం ఉంచుకోవటానికి మమ్మల్ని ఏర్పాటు చేసినావు. ఇంత గొప్ప మంచి స్థితి, మంచి రక్షణ మాకు అనుగ్రహించినందుకు, నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొంది గొప్ప ధన్యత మాకిచ్చిన అందుకు నీకు స్తోత్రాలు. ఎందుకంటే సమాధిని ఓడించినావు, మరణమును పాతిపెట్టి ఉన్నావు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణమును భయపించింది నువ్వే, జీవమిచ్చింది నువ్వే. సజీవులుగా మమ్మల్ని తయారు చేసి నిన్ను స్తుతించే ఈ గొప్ప ధన్యత, నిన్ను ఆరాధించే ఈ గొప్ప ధన్యత మా అందరికీ అనుగ్రహించినందుకు నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి ఆరాధిస్తున్న మా పరమ తండ్రి. ఆమెన్.